హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్ లేదా వెబ్ సిరీస్ రివ్యూ లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి హాట్స్టార్లో తెలుగులో 8 ఎపిసోడ్స్తో రిలీజ్ అయిన ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఈ సిరీస్లో నందు, తేజస్వి అలా చాలా పెద్ద క్యాస్టింగే ఉంది. అంత పెద్ద క్యాస్టింగ్ ఉన్న ఈ సిరీస్లో ఏం లేదనుకోండి. సో సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి అస్సలు నచ్చలేదు అండ్ నాకైతే బోర్ కొట్టేసింది. అసలు ఏం జరుగుతుందిరా అనిపించింది. ఇలాంటి కాన్సెప్ట్ మీద చాలా స్టోరీస్ ఆల్రెడీ వచ్చాయి. సో నాకైతే కొత్తగా ఏం అనిపించలేదు. ఇలాంటి కైండ్ ఆఫ్ థ్రిల్లర్ జానర్స్లో థ్రిల్లర్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ అది అసలు ఈ సిరీస్లోనే లేదు. దీనికంటే బెస్ట్ ఇదే జానర్లో సిరీస్లు చాలానే ఉన్నాయి. లైక్ దాహన్ రాకన్ కా రహస్య హాట్స్టార్లో ఉంటుంది అండ్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన కాలాపాని అండ్ అమెజాన్లో రిలీజ్ అయిన విలేజ్ వెబ్ సిరీస్. ఆల్రెడీ ఇవన్నీ మన ఛానల్లో రివ్యూస్ ఇచ్చాను. డెఫినెట్లీ చాలా బాగుంటుంది, వర్త్ వాచింగ్. అండ్ ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నచ్చితే చూసేయండి. ఇంకా ఎమోషన్స్ అండ్ లాజిక్ గురించి మాట్లాడితే ఈ సిరీస్లో నవ్వుకుంటారు. ఒక 20 మెంబర్స్ని తీసుకొచ్చి ప్రతి ఎపిసోడ్లో ముగ్గురిని లేపేసి లాస్ట్ 2 ఎపిసోడ్స్లో దానికి రివీలింగ్ చూస్తే మతిపోతుంది. ఎంత రొటీన్ అంటే దీనికోసం 8 ఎపిసోడ్స్ చూసి టైం వేస్ట్ చేశానని అనిపించింది. నోట్, సిరీస్ వచ్చేసి 18+ అండ్ ఫ్యామిలీతో చూసేంత సిరీస్ అయితే కాదు. అండ్ స్టోరీ లైన్ కూడా ఏముండదు. ఆల్రెడీ ట్రైలర్లో చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఒక డాక్టర్ అండ్ సైంటిస్ట్ అయిన విశ్వక్సేన్ అనే అతను తన ప్రైవేట్ ఐలాండ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వాళ్ళ ఫ్యామిలీ వారసులందరినీ పిలిచి ఆస్తి ఇస్తా అంటాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళాక సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరగడం అండ్ ఎందుకు ఈ మర్డర్స్ జరుగుతున్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి స్కిప్ అండ్ సేవ్ యువర్ ప్రీషియస్ టైమ్ అండ్ డేటా. అండ్ బై మిస్టేక్ మీరు కూడా సిరీస్ చూస్తే మీకు ఏమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.